అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండదా అన్నా? ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండదా తమ్ముడు? అంబేద్కర్ విదేశీ విద్య ఆపేస్తే మండదా చెల్లి? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచితే మండదా అవ్వా? ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే మండదా తాత? చంద్రన్న ఇచ్చే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఆపేస్తే మండదా పిన్ని? భూములిచ్చిన రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండదా? అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా? రోజుకి 18 గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంతమంది యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు మండదా? మిషన్ కంప్లీట్ అయినట్టేనా? నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనేక స్వీకారం చేయబోతారు. ఇంకా ముఖ్యమంత్రి అవ్వడం చంద్రబాబు గారికి అవసరం కాదు, మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్న యువతకు అవసరం. కానీ మా మిషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఎందుకంటే యువతకు అవసరం. ప్రతిసారి మీరు చెప్తూ వస్తున్నటువంటి అంశం ఇదే. వై చంద్రబాబు నాయుడు ఓన్లీ? వై తెలుగుదేశం పార్టీ ఓన్లీ? వై చంద్రబాబు నాయుడు గారు అని అడిగిన దానికి ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడే కావాలని ఆ రైతుల్ని, ఆ పేదల్ని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు? రైతులకి మేము కన్విన్స్ చేయక్కర్లేదు, వాస్తవాలు వాళ్ళ కళ్ళ ముందరే ఉన్నాయి. పోలవరం పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 70% రైతుల కష్టాలు పోలవరంతో పూర్తి చేసినట్టు. సోమవారం పోలవరం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం మీద రివ్యూ. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ గా మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉండే మీకు వీటన్నిటితో ఏంటి సంబంధం? ఐటీ ప్రొఫెషనల్స్ లో ఎంతో మందికి పాలిటిక్స్, ఇండియాలో సౌత్ ఇండియాలో కానివ్వండి, ఏ రీజనల్ పార్టీస్ లో కానివ్వండి, ప్రొఫెషనల్స్ కి ఒక విభాగం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఒకే ఇన్స్ట్రక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ప్రొఫెషనల్స్ గనక పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే లెట్ తెలుగుదేశం పార్టీ గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ చెప్పిన ఆలోచనను కూడా తీసుకుంటారు అనుకోవాలా? హూ ఇస్ ఆస్పైరింగ్ టు బ్రింగ్ ఏ చేంజ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్. సామాజిక బాధ్యత ఎట్లా అవుతుంది? రాజకీయ బాధ్యత అవుతుంది. 19 తర్వాత అది రాష్ట్రం మీదకి మళ్ళీ 2 పొలిటికల్ పార్టీల మధ్యలో యుద్ధంగా లేదు ఇప్పుడు అది. సో బీజేపీ కలవడం వల్ల కొంతమందికి అభ్యంతరాలు, ఈ విషయాన్ని పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి కొంత ఇబ్బంది పడిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. ఇలా కన్విన్స్ అయ్యారు ప్రజలు. ఒకటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక మంచి పొలిటికల్ లీడర్. ఆయనకి ఎవ్రీ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. అయినా కూడా ఈ ఎలక్షన్ ఆయన త్యాగం చేసింది రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకోగలిగాడని అనుకుంటున్నా. ఇది మీరు మంగళగిరిలో అడిగితే నాకంటే గంట స్పీచ్ ఇచ్చేస్తారు. అవునా? నాకెప్పుడు కూడా లోకేష్ అన్న మంగళగిరికి ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో యువత ఏమంటున్నారో తెలుసా? మాకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వక్కర్లా, మాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, తిరిగి మేమే ట్యాక్సులు కడతాం గవర్నమెంట్. అవును నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, అవును నేను బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, అయినా నాకు చదువునివ్వండి, నాకు ఉద్యోగం ఇవ్వండి అనే స్థాయిలో మన రాష్ట్రంలో యువత ఉన్నారు.